నమస్తే, వెల్కమ్ టు హాట్ టాపిక్. ఏపీలో రాజకీయాలకు సంబంధించి చూస్తే తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం ఏదైతే ఫిబ్రవరిలోనే ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి హాట్ కామెంట్స్ చంద్రబాబు చేసినటువంటి పరిస్థితుల్లో దాన్ని అనుసరిస్తూ జగన్మోహన్ రెడ్డి తాజాగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సంబంధించి షఫలింగ్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి చూస్తే కనుక ఎందుకు అసలు ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులను పక్క నియోజకవర్గాలకి షఫలింగ్ చేయడం జరిగింది. అదే కొత్త ముఖాలను కూడా కొన్నిటిని తీసుకొచ్చి కొన్ని నియోజకవర్గాల్లోకి నియమించిన పరిస్థితి ఏంటి? అసలు దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి? ఈ మార్చినటువంటి నియోజకవర్గాలు సామాజిక వర్గాల యొక్క సమీకరణకు సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి కేవీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీఆర్ గారితో జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి, నియోజకవర్గాల్లో ఏదైతే ఈ యొక్క అభ్యర్థులను నియమించినటువంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జీలుగా దానిపైన మనం ఏదైతే పొలిటికల్ డిబేట్ కి సంబంధించి మనం ఇప్పుడు చర్చకు సిద్ధంగా ఉన్నాం. కేవీఆర్ గారు నమస్తే సార్. ప్రస్తుతం ఏదైతే పొలిటికల్ వ్యూహాలకు సంబంధించి అటు టీడీపీకి సంబంధించి అలాగే ఇటు వైసీపీకి సంబంధించి ఇద్దరు కూడా అభ్యర్థుల యొక్క ఎంపికకు సంబంధించి తలమునకలేని పరిస్థితి. తాజాగా చూసుకుంటే కనుక వైసీపీ ఒక లిస్టుని ఏదైతే ప్రచురించడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కొంతమందిని కొత్త వ్యక్తులను తీసుకొచ్చి పెట్టడం, అలాగే కొంతమందిని షఫలింగ్ చేయడం, ఇటువాళ్ళనట్టు. అయితే దీనికి సంబంధించి సామాజిక సమీకరణల, ఆర్థిక స్థితిగతుల, లేదంటే ఏంటి దీని వ్యూహం ఏమని చెప్పుకోవచ్చు? అసలు ఎవరెవరు మార్చారు, ఏంటి సార్ పరిస్థితి? తెలంగాణ ఎన్నికల తర్వాత వైసీపీ అనూహ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎందుకంటే తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మొత్తం ఎక్కువ మంది ఓడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన చోట కొంత మెరుగైన ఫలితాలు వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్థానిక శాసనసభ్యుల మీద ఉన్న వ్యతిరేకతని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు మార్చడం మీద వైసీపీ దృష్టి పెట్టింది. ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాలోని ఒక 10 నియోజకవర్గాల్లో పూర్తిగా అభ్యర్థుల మార్పిడి జరిగింది. దీనిలో రకరకాల సమీకరణలు, సామాజిక వర్గాల ఈక్వేషన్స్ని వాళ్ళు క్లబ్ చేసి కొత్త ప్రయోగం చేయబోతున్నారు. అంటే ఏంటంటే ఈ గతంలో ఉన్న శాసనసభ్యుల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, అక్కడ వాళ్ళకి సీట్ రాదు అనేటువంటిది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది. రకరకాల కారణాల వల్ల పార్టీలో ఉన్న నేతలు వ్యతిరేకించడం, ఆటోమేటిక్గా ప్రత్యామ్నాయంగా కొత్త నాయకులను తెర మీద తీసుకురావాలనే ప్రయత్నాలు, ఆర్థిక వనరులు, తర్వాత 5 ఏళ్ల పాటు విచ్చలవిడిగా చేసినటువంటి అవినీతి, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని కంపల్సరిగా ప్రత్యామ్నాయంగా కొత్త వాళ్ళని తెర మీద పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీంతో ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాలోని 10 మందిని ప్రధానంగా మనం పరిగణలోకి తీసుకుంటే మంత్రి విడదల రజని అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చింది. మంత్రి విడదల రజని 2019లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి దీర్ఘకాలంగా చెల్లూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి సోమేపల్లి కుటుంబాన్ని పక్కన పెట్టి ఆమె టికెట్ సాధించింది. అదే అనూహ్యంగా ఆమె మంత్రి అయ్యింది. మరి మంత్రి అయినటువంటి విడదల రజని బీసీ సామాజిక వర్గం, ఆమె హైదరాబాదు, ఇక్కడ ఆధార్ కార్డు కూడా లేదు, అయినా గెలుపొంది మంత్రి సాధించింది. ఇప్పుడు అక్కడ ఆమె మంత్రికే ఆడ సీట్ ఇవ్వకుండా ఆమెను తీసుకొచ్చి ఊహించే విధంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి విడదల రజనిని గుంటూరు జిల్లాకు తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జి చేశారు. పశ్చిమలో తెలుగుదేశం తరఫున గెలిచినటువంటి మద్దాల గిరి ఈ సీట్ ఇవ్వకుండా వైశ్య సామాజిక వర్గం తెలుగుదేశంలో కలిసి వైసీపీలో చేస్తే సీట్ కన్ఫామ్ అనుకున్న దశలో ఈమెను గిరిని పక్కన పెట్టి విడదల రజని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు అంటే విడదల రజని గుంటూరు అడుగుతుంది బీసీ సామాజిక వర్గం అని చెప్పి ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఎందుకంటే చెల్లూరుపేటలో అక్కడ బలమైనటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని పత్తిపాటి పుల్లారావు తిరిగి పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడు. వైసీపీలో బలమైన నేతగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ని పక్కన పెట్టి ఆమెకు సీట్ ఇచ్చారు. రాజశేఖర్ని సంతృప్తి పత్రంలో భాగంగా ఇటీవల ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఆయన మంత్రి కూడా ఇస్తామని హామీ ఇస్తే ఆయనకి మంత్రి కాదు కదా, ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోతే తీవ్ర వ్యతిరేకత వచ్చే దశలో ఆయనకి ఎమ్మెల్సీకి అవకాశం కల్పించారు. అదేవిధంగా అనూహ్యంగా ఇప్పుడు చెల్లూరుపేటలో మల్లెల రాజేష్ నాయుడు, గతంలో ఈ మల్లెల రాజేష్ పత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉన్న సమయంలో చెల్లూరుపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా కార్యదర్శిగా ఉన్నాడు. వాళ్ళ మల్లెల బుచ్చయ్య అని వాళ్ళ తాత అక్కడ సంతనాన్ని నడుపుతూ ఉండేవాడు. ఏ పార్టీ అధికారులకు ఉంటే ఆ పార్టీలోకి వైపు ఇతను ఉంటాడు అనేటువంటి ఆనవాయితీ. ఇతను కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి రాజేష్ని అక్కడ
చెల్లూరుపేటలో ఇన్ఛార్జిగా పెట్టారు. అట్లానే తర్వాత మంత్రిగా చేసి దాదాపు అంటే 2009, 14, 19 3 సార్లు మధ్యలో ఉప ఎన్నిక 4 సార్లు పత్తిపాడు నుంచి పోటీ చేసిన సుచరితని తీసుకెళ్లి ఆమెని రాజధాని ప్రాంతాలకు ఏదైనా తాటికొండలో పెట్టారు. తాటికొండ అంటే దానికి రీజన్ అని చెప్తారు. ఆమె గతంలో శాసనసభ జెడ్పీటీసీగా పనిచేసింది ఫిరంగిపురం, అది అక్కడ నియోజకవర్గం ఉంది కాబట్టి ఆమెను ఇక్కడికి బదిలీ చేశారు. ఇప్పుడు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పత్తిపాడులో కొత్త క్యాండిడేట్ని తీసుకొచ్చి కిరణ్ కుమార్ అని, బాలసాని కిరణ్ కుమార్ అని కొత్త కుర్రాడిని తీసుకొచ్చి పెట్టారు. అదేవిధంగా మంత్రి ఆదిమూలం సురేష్ ఎర్రగొండపాలెంలో ప్రాతినిధ్యం వహిస్తుంటే ఆయన తీసుకెళ్లి కొండపి టీడీపీకి బలమైన సెంటర్, 2 సార్లు టీడీపీ అభ్యర్థి గెలిచారు అక్కడ. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదిమూలం సురేష్ని తీసుకెళ్లి మంత్రి అక్కడ కొండపిలో పెడితే, అదేవిధంగా బాపట్ల పార్లమెంట్లో ఉన్నటువంటి మంత్రి మేరుగు నాగార్జున తీసుకెళ్లి సంతనూతలపాడులో పెట్టారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు అంటే బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంటుంది, ఆయన తీసుకొచ్చి ఇటు పెట్టారు. ఆదిమూలం సురేష్ కూడా ఒంగోలు పార్లమెంట్లో ఉంటుంది, కొండపి కూడా ఒంగోలు పార్లమెంట్లో ఉంటుంది. అంటే ఒకే పార్లమెంట్ పరిధిలో షటిలింగ్ చేశారు. ఇప్పుడు అదే తరహాలోనే మన సుచరిత కూడా పత్తిపాడు తాడికొండ పరిధిలో గుంటూరు పార్లమెంట్లో పరిధి ఉంది, తాడికొండ గుంటూరు పార్లమెంట్లో పరిధిలో ఉంది. అసలు ఊహించిన విధంగా గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కృష్ణాని తీసుకెళ్లి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైపాలెం ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా పెట్టారు. అక్కడ ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి ఆదిమూలం సురేష్ను కొండపి షిఫ్ట్ చేయడంతో అక్కడ ఖాళీ వచ్చింది. అదేవిధంగా అద్దంకిలో దీర్ఘకాలంగా ఉన్నటువంటి గరటయ్య 78 నుంచి 2014 దాకా పోటీ చేస్తూ వచ్చాడు. మధ్యలో ఒక డీలిమిటేషన్ వచ్చేటువంటి 2004లో ఇక్కడ పోటీ చేశాడు తప్ప. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆయన కొడుకు కృష్ణ చైతన్య పోటీ చేయడానికి ప్లాన్ చేసుకొని రెడీగా ఉంటే అనూహ్యంగా ఆయన అక్కడ తప్పించి వైవి సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా ఉన్నటువంటి హనిమిరెడ్డిని ఆడ ఇన్ఛార్జిగా పెట్టారు. అదే మంగళగిరిలో ఈ గంజి చిరంజీవిని అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టారు. ఎవరు ఊహించిన విధంగా రేపల్లె బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మోపిదేవి రమణ తనయుడు కానీ ఆయన సోదరుడు కానీ అక్కడ పోటీ చేస్తారనుకున్న దశలో డాక్టర్ గణేష్ని ఇన్ఛార్జిగా పెట్టారు. రేపు ఆయనకే టికెట్ ఇస్తారు. గణేష్ గౌడ సామాజిక వర్గం, గణేష్ తండ్రి ఇద్దరు ఈ కూచినపూడి ఎమ్మెల్యేలుగా చేశారు. సీతారామ తెలుగుదేశం మంత్రిగా చేసింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కూచినపూడి రద్దు కావడంతో రేపల్లెలో ఈబూరు గణేష్ పీఆర్పీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓడిపోయాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ తెలుగుదేశం పార్టీ 1985 నుంచి గౌడ సామాజిక వర్గానికి సీటు ఇస్తా వచ్చింది. కూచినపూడి నియోజకవర్గాల పునర్విభజన కూచినపూడి రద్దు కావడం తర్వాత రేపల్లెలో గౌడ సామాజిక వర్గానికి సీటు ఇస్తా వచ్చింది. అనగాని సత్యప్రసాద్ గౌడ సామాజిక వర్గం మొన్న వైసీపీ సునామీలో కూడా ఆయన గెలుపొందాడు. ఆయన సీటుని ఏడాది క్రితమే పార్టీ అనౌన్స్ చేసింది సిట్టింగ్ శాసనసభ్యుడిగా. అక్కడ తిరిగి గౌడ సామాజిక వర్గానికి సీటు కేటాయించారు. ఇలా ఊహించిన విధంగా ఈ మార్పులు చేర్పులు అని చేశారు. మరి ఈ ప్రయోగం మరి ఎట్లా ఉండదో చూడాలి. మరి వేమూరులో ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నాగార్జున సంతనూతలపాడు పంపించి అక్కడ వేమూరులో వరికూటి అశోక్ బాబు అనే కుర్రానికి సీట్ ఇచ్చారు. మరి సంతనూతలపాడులో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకి ఇంతవరకు ఎక్కడ ప్రత్యామ్నాయం చూపించలేదు. అంటే ప్రధానంగా ఏంటంటే ఇది మనకి అర్థమవుతుంది, వైసీపీ టీఆర్ఎస్ ఆడితే ఓడిపోయిన తర్వాత సంస్థాగతంగా నియోజకవర్గాల్లో అవినీతి ఆరోపణ ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టడం, గెలుపు అవకాశాలు ఉన్న వాళ్ళకే ఇవ్వటం, అయితే ప్రధానం గెలుపు కంటే కూడా కొత్త అభ్యర్థులు అయితే గెలుస్తారు అనే భావంతో ఇవన్నీ తెర మీద తీసుకొచ్చారు. ఇందులో మన ఈ ప్రకాశం గుంటూరు జిల్లాలను పరిగణలో తీసుకుంటే అసలు ఈ పత్తిపాడులో పోటీ చేసే కిరణ్ కుమార్ కానీ, తర్వాత వేమూరులో ఉన్నటువంటి అశోక్ బాబు కానీ, ఆ తర్వాత ఈ రాజేష్ నాయుడు కానీ, ఈ హనిమిరెడ్డి, ఈ గణేష్ అనేవాళ్ళు అసలు పార్టీ యాక్టివిటీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్నట్టు కానీ, అసలు ఈ ఊరు గణేష్
అసలు వైసీపీలో ఉన్నట్టు కూడా ఈ అసలు తెలియదు. ఎందుకంటే ఆయన డాక్టరు, చెరుకుపల్లిలో పెద్ద ప్రాక్టీస్ ఉంది, మంచి డాక్టరు. మరి ఆయన వైసీపీలో ఎప్పుడు చేరాడో కూడా తెలియదు. మరి ఆయన అనూహ్యంగా తెర మీద తీసుకొచ్చి పెట్టారు. ఇట్లా వైసీపీ ఏంటంటే అక్కడ టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత రకరకాలుగా సమీకరణలో భాగంగా సంస్థాగతంగా బలోపేతం చేసి అభ్యర్థులు మార్చాలా, సరే సిట్టింగ్లు ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చే పక్కగా ఇవ్వకుండా నియోజకవర్గం మారిస్తే కొంత ఏదైనా ఫలితం వస్తుందనే ఆశతోటి ప్రయోగాలు ఇదంతా చేస్తున్నట్టు తెలుస్తుంది. విడుదల రజని మీద పెద్ద ఎత్తున అక్కడ ఆరోపణలు ఉండటంతో ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అట్లానే మెరుగు నాగార్జున మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, అతను తీసుకెళ్లి సంతమతుల పళ్ళు పెట్టారు. వైపాలెంలో మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలం సురేష్ చంద్రబాబు పర్యటన సందర్భంగా చొక్కా ఇప్పదీసి సవాల్ చేస్తే అబాస్ పాలైతే ఆయన తీసుకెళ్లి కొండెపులో పెట్టారు. ఇలా రకరకాలుగా చేశారు. దీర్ఘకాలంగా సీటు వస్తుందనేటువంటి పంగులూరులో అద్దంకిలో ఉన్న రాఘవరావు మన గర్డయ్య గారి అబ్బాయికి ఆది కృష్ణ చైతన్యకి సీటు ఇవ్వకుండా ఆడ రెడ్డి సామాజిక వర్గం అద్దంకిలో కమ్మక సామాజిక వర్గం బలంగా ఉంటుంది, అక్కడ తీసుకెళ్లి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చారు. ఈ లిస్టు ప్రకారం మనం ఇవాళ ప్రకటించినటువంటి పరిస్థితి చూస్తే ప్రధానంగా ఒక ఈ అక్కడ స్థానిక ఎమ్మెల్యేలని నియోజకవర్గాలు మార్చినవి కొన్ని ఎక్కువగా ఉంటాయి. సిట్టింగ్లో ఉన్న వాళ్ళలో రేపల్లిలో మన మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి, అదేవిధంగా సంతనూతలపాడులో సుధాకర్ బాబుకి సీట్లే లేకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉండ వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చే పరిస్థితి లేదని ఈ లిస్టును బట్టి పరిశీలిస్తే తెలుస్తుంది. ఇలా సంస్థాగతంగా ఒక 4-5 రోజుల్లోనే దాదాపు రాష్ట్ర స్థాయిలో ఒక 40-50 సీట్లలో ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేనటువంటి వాతావరణం వచ్చింది. దానిలో భాగంగానే వీళ్ళందరికీ మార్చినట్టుగా తెలుస్తుంది. ఏదైనా సరే తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత వీళ్ళకి కూడా ఓటమి భయం అంటాడుతూ ఉంది. దానిలో భాగంగానే ముందుగానే కొంత అభ్యర్థులు మార్చి కొత్త అభ్యర్థులు అయితే సరిపోద్ది అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. దీనికి సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయి, అసలు ఒకవైపు పార్లమెంట్ సభ్యులు కూడా మారుస్తారనేటువంటి ముందుగా శాసనసభ్యులను మార్పించి తర్వాత దశలో పార్లమెంట్కి వెళ్దాం అనేటువంటి ఉద్దేశం ఉంది. 2 జిల్లాల్లోనే 10 సీట్ల అభ్యర్థులు మార్చారంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంక మన దాని ప్రభావం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ మామూలుగా ఎన్నికలకు ముందే ఈ ప్రక్షాళన అంతా అయిపోతే, అంటే సహజంగా డిసెంబర్ లోపలే ఈ కొత్త అభ్యర్థి నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పిడి వ్యవహారం అయిపోతే జనవరి నుంచి ఎన్నికల్లోకి వెళ్ళొచ్చు అనేటువంటి భావనలో అధికార పార్టీలో ఉంది. మరి ఈ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది. దీనికి సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ సార్ కేవీఆర్ గారు. ఇది తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి విశ్లేషణ. కేసీఆర్ ఎన్నికల్లో ఓటమికి సంబంధించినటువంటి కారణాలను ఒకసారి జగన్మోహన్ రెడ్డి పరిశీలన చేసుకుంటున్నట్టు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఏదైతే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమానికి సంబంధించినటువంటి పలు పథకాలు అమలు చేసినప్పటికీ కూడా ఓటమి వెంటాడే పరిస్థితి. దీంతో ఇక్కడ ఏపీలో సంక్షేమ పథకాలపైన మాత్రమే ఆధారపడినటువంటి వైసీపీకి కూడా ఓటమి భయం పట్టుకుందనేటటువంటిది ప్రస్తుతం తెలుస్తున్నటువంటి అంశం. దీంతో కొత్త ముఖాలను, కొత్త నాయకులను, పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేని వాళ్ళని తీసుకొని వచ్చి పార్టీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి పరిస్థితి. తాజాగా చూసుకుంటే ఒక ప్రయోగం గుంటూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి దాదాపుగా కూడా 10 నుంచి 12 నియోజకవర్గాలకు సంబంధించి తాజాగా 7 నియోజకవర్గాలకు సంబంధించి కొత్తగా ఏదైతే షఫ్లింగ్ కావచ్చు, అలాగే కొత్త అభ్యర్థుల నియామకాలకు సంబంధించి కావచ్చు, ఒక ఏదైతే ప్రచురించినటువంటి ఏదైతే రిలీజ్ చేసినటువంటి ప్రకటన చేసినటువంటి ఈ యొక్క తాజా లిస్ట్ అనేటటువంటిది రాబోయేటటువంటి రోజుల్లో, అంటే మరికొద్ది రోజుల్లోనే 175 నియోజకవర్గాల్లో 50 నుంచి 70 వరకు కూడా ఈ యొక్క అభ్యర్థులు కొత్త వారిని తీసుకొచ్చి పెట్టేటటువంటి క్రమం కనిపిస్తున్నటువంటిది. మరి తిరుగుబాట్లు ఏమైనా ఉంటాయా మార్చినటువంటి ప్రాంతాల్లో కావచ్చు, అలాగే కొత్త వారిని తీసుకొని వచ్చి ఏదైతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియమిస్తే పాత వాళ్ళ యొక్క తిరుగుబాటుకు సంబంధించినటువంటి అంశాలు తెరపైకి వస్తాయా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహంతో వాళ్ళని అణచిపెట్టేటటువంటి పరిస్థితి ఉంటుందా, లేదంటే బొజ్జగించే పరిస్థితి ఉంటుందా అనేది చూడాల్సిన పరిస్థితి. గతంలో చూస్తే ఒక నెల్లూరు జిల్లా రాజకీయాలకు సంబంధించి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే రాజధానిలో శ్రీదేవి, ఈ ముగ్గురు తిరుగుబాటుకు సంబంధించే వైసీపీ కకావికలమైన పరిస్థితి, కుదేలైన పరిస్థితి. అయితే తాజాగా 50 నుంచి 70 సీట్లకు సంబంధించి కొత్త వారిని తీసుకొచ్చే ప్రయోగం జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నాడు అనేటటువంటి ప్రచారం. అందుకు
నిదర్శనమే తాజాగా గుంటూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కొత్త వారిని తీసుకురావడం, అలాగే గతంలో మంత్రులుగా చేసినటువంటి సుచరితతో పాటు ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ ను కూడా నియోజకవర్గం మార్పిడి చేయడం అనేటటువంటిది ఏదైతే పొలిటికల్ వ్యూహంలో భాగమైనప్పటికీ కూడా ఏ విధంగా సక్సెస్ అవుతుంది ఈ ప్రయోగం అనేది చూడాల్సిన పరిస్థితి. ఇది ఈ రోజు టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.